చిన్న ఫ్యామిలీ స్టోరీ మీకు. బట్ ఆ టైంలో పెద్ద ఆఫర్ కదా నిహారిక గారు, చాలా పెద్ద ఆఫర్. నిహారిక గారి ప్రొడక్షన్. అబ్సల్యూట్లీ. సో ఎలా ఉండేది ఆ సినిమా? అంటే ఫస్ట్ ప్రొడక్షన్, అంటే ఇన్ని ఆడిషన్స్ క్రాక్ చేసి రిజెక్షన్స్ తర్వాత ఫైనల్ గా ఒక సక్సెస్ఫుల్ ఆడిషన్ కదా. సో ఎలా ఉండేది సార్? నేను ఆడిషన్ ఇచ్చేసి వదిలేసాను సార్. ఏముంది 10 ఇచ్చాను, 10 రాలేదు, ఇది 11 వదిలేసాను సార్. అండ్ 2 months వరకు కాల్ రాలేదు సార్. అప్పటికి నేను హోప్ పెట్టుకోలేదు. ఇంకా సడన్ గా ఒక రోజు కాల్ చేసి బ్రో బ్రో బాగా చేశారు బ్రో, మహేష్ గారు డైరెక్ట్ గా బాగా చేశారు బ్రో, సెలెక్ట్ అయిపోయారు, ఊరికే ఒకసారి కలుద్దాం అన్నారు. బ్రో సెలెక్ట్ అయిపోయినంటే లైక్ అయిపోయినా సార్, లేదా మళ్ళీ ఇంకోసారి ఊరికే అలా తిప్పించు లేదంటారా? లేదు బ్రో అయిపోయారు, మీకు కాల్ వస్తుంది ప్రొడక్షన్ నుంచి, మిగతా ఈ ఫైనాన్షియల్ డీటెయిల్స్ మీరు ఆడుకోండి అన్నట్టు అనగాను. సూపర్ అనుకున్నా. విత్ ఇన్ ఒక 2 months వి వెంట్ ఫర్ షూట్ చేసేటప్పుడు కూడా నేను జస్ట్ నాకు వెబ్ సిరీస్ వచ్చింది అంతే. ఇది రిలీజ్ అయిపోయినా పర్లేదు, నేను యాక్టింగ్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది అనే ఫీలింగ్ ఉండేది సార్. బట్ దెన్ అది రిలీజ్ అయింది అండ్ ఇట్ వర్క్ వెరీ వెల్. వెరీ వెల్. అండ్ దెన్ ఐ గాట్ మ్యాడ్. మ్యాడ్ లాగా రియల్ లైఫ్ లో కూడా ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారా? అంత దొంగ నా కొడుకులు లేరు సార్. అయ్యా లేదు సార్. అంత మీరు ఫస్ట్ పార్ట్ నన్ను ప్రాంక్ చేసినట్టుగా, అంటే డీడీ క్యారెక్టర్ కొంచెం ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఓకే. కొంచెం ఈజీగా నమ్మేస్తాడు. నేను కొంచెం కంత్రిగాను సార్ రియల్ లైఫ్. అంటే నన్ను మరీ అంత ఈజీగా మోసం చేయలేదు సార్, కొంచెం కష్టమే. ఓకే. బట్ రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ అంటే ఉన్నారు సార్, ఎదవలు ఉన్నారు సార్, దొంగనా కొడుకులు లేదు. ఓకే. అంటే మీరు అది తిట్టా కూడా తిట్టలేగలేదు, అదేదో ఒక చిన్న ఇదిలానే ఉంది. సో మరి మ్యాడ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? అవును సార్. కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి కాకుండా ఫస్ట్ మేము అందరం హిమాచల్ ప్రదేశ్ లో కసోల్ అని ప్లేస్ ఉంది సార్. తెలుసు. వెంటనే వెళ్ళిపోయాం సార్. ఎందుకంటే లాస్ట్ టైం రా, దీని తర్వాత ఎవడెప్పుడు కలుస్తారో తెలియదు అని అందరినీ గిల్ ట్రిప్ చేసి మేమందరం ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళిపోయాం సార్. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ సార్. అదే ఈ మ్యాడ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా కాలేజ్ లైఫ్ లో? అంత సినిమాలో ఉన్నంత వైల్డ్ అయితే ఉండవు సార్. నాకు కొంచెం భయం సార్. నేను అవునా వెళ్ళాను సార్. అసలు మీరు మొత్తం కాంట్రాస్ట్ చెప్తున్నారు సినిమా. అలా కొంచెం నేను కూడా చూడడానికి దొంగన కడుకులు అంటాను కానీ లేదండి. మీరు ఏదో అంటారు కదా, వెన్న పూస శుద్ధ పూస అంటారు కదా, అలా ఉంటారు. అంటే దొంగ పనులు చేయాలి కానీ ఎక్కడ దొరకకూడదు, అలా ఉంటుంది సార్. దొరికిపోతే మమ్మీకి తెలిస్తే చంపేస్తాను. ఓకే. నాకు ఆ భయం ఎక్కువ సార్, మమ్మీకి తెలియకూడదని. మమ్మీకి తెలియకుండా నేను నెల ఖర్చులో కాలేజ్ డబ్బులు పంపించాను. కట్ చేసి 4th hand స్కూటీ కొనుక్కున్నాను సార్. 4th hand ఎంత? 8,000కి. కాలేజ్ అంటే నాకు డ్రీమ్ అనమాట. కాలేజ్ లో నాకు బండి ఉండాలి. థర్డ్ ఇయర్ లో 8,000 పెట్టి, అది కూడా సగం నేను ఇంకా ఫ్రెండ్ 8,000 పెట్టి ఇద్దరం కలిసి ఒక 4th hand స్కూటీ కొన్నాం. అది మమ్మీకి ఇప్పటికి తెలియదు, ఎందుకంటే మమ్మీకి 2 wheelers నచ్చవు. ఇప్పుడు మళ్ళీ అన్నారు కదా మళ్ళీ పడతా సార్. కాకపోతే ఇక నొప్పి రాదు సార్. పాపం మరీ పెద్దగా అయిపోయాం కదా మేము, ఆవిడకి నొప్పి రావాలి.